దేశ పౌరుల ఓట్లను తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అక్రమ ఓట్లు తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారితో పోల్చి ఇక్కడి ముస్లిం సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందన్నారు. ముందు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు తొలగించి నేరాన్ని బీజేపీపై నెట్టాలని చూస్తోందన్నారు. బంగ్లాదేశ్ చొరబర్దారులు వచ్చి అక్రమంగా బెంగాల్లో పశ్చిమ బెంగాల్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసింది కాబట్టి ఓట్లను తొలగించారు. ఏమైంది? తప్పేముంది? అలా ఏం జరిగింది? బెంగాల్ అదే జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలోని ముస్లింలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళతో పోల్చి ఇక్కడ ముస్లిం సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లను తొలగించి ఇలా బీజేపీ నేరం నెట్టాల్సిస్తున్నది. ఈ దేశ పౌరులు, ఈ తెలంగాణ పౌరులను ఓటు తొలగించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఓటు ఉండే విధంగా మీరు తీసుకోండి. వాళ్ళు హిందువులా ముస్లింలా కాదు. దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా వివరిస్తున్నది.